వైఎస్ రాజారెడ్డి వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లో నానుతున్నాడు. విదేశాల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడి చూపు ప్రస్తుతం ఏపీపై పడింది. రీసెంట్ గా వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఘాటు వద్ద తల్లితో కనిపించాడు. తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆనాటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజు షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తాజాగా వార్తలకు బలం చేకూరేలా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సోమవారం కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి. అంతకుముందు ఇంటి వద్ద రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నట్టుండి షర్మిల వెనుక కొడుకు అడుగులు వేయడంతో ఏపీ రాజకీయాల్లోకి 6 అడుగుల బుల్లెట్ ఎంట్రీ ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని తెలిపింది. నేడు తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఆమెతో పాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు. ఇక తాజా పరిణామంతో షర్మిల ఆమె కొడుకు రాజారెడ్డి వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల శిబిరంలో కలకలం మొదలైంది. ముఖ్యంగా వైసీపీలో అప్పుడే చర్చ మొదలైపోయింది. షర్మిల తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టు నేతలు మాట్లాడుకోవడం మొదలైపోయింది. అయితే రాజారెడ్డి మాట్లాడే తీరు, హావభావాలు వైఎస్ఆర్ స్టైల్లో ఉంటే మనకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ లెక్కన జగన్ పై షర్మిల విసిరిన మరొక బాణంగా చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల కాగా ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడేమో అని చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేస్తున్న అడుగులను వైసీపీ శిబిరం నిశితంగా గమనిస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీని, ముఖ్యంగా జగన్ మామను ఢీకొట్టేది మేనల్లుడు రాజారెడ్డి అన్న వాదన ఇప్పటికే కడప జిల్లాలో మొదలైంది కూడా. రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాల్సి ఉంది. వైఎస్ రాజారెడ్డి వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లో నానుతున్నాడు. విదేశాల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడి చూపు ప్రస్తుతం ఏపీపై పడింది. రీసెంట్ గా వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఘాటు వద్ద తల్లితో కనిపించాడు. తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆనాటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజు షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తాజాగా వార్తలకు బలం చేకూరేలా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సోమవారం కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి. అంతకుముందు ఇంటి వద్ద రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నట్టుండి షర్మిల వెనుక కొడుకు అడుగులు వేయడంతో ఏపీ రాజకీయాల్లోకి 6 అడుగుల బుల్లెట్ ఎంట్రీ ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని తెలిపింది. నేడు తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఆమెతో పాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు. ఇక తాజా పరిణామంతో షర్మిల ఆమె కొడుకు రాజారెడ్డి వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల శిబిరంలో కలకలం మొదలైంది. ముఖ్యంగా వైసీపీలో అప్పుడే చర్చ మొదలైపోయింది. షర్మిల తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టు నేతలు మాట్లాడుకోవడం మొదలైపోయింది. అయితే రాజారెడ్డి మాట్లాడే తీరు, హావభావాలు వైఎస్ఆర్ స్టైల్లో ఉంటే మనకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ లెక్కన జగన్ పై షర్మిల విసిరిన మరొక బాణంగా చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల కాగా ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడేమో అని చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేస్తున్న అడుగులను వైసీపీ శిబిరం నిశితంగా గమనిస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీని, ముఖ్యంగా జగన్ మామను ఢీకొట్టేది మేనల్లుడు రాజారెడ్డి అన్న వాదన ఇప్పటికే కడప జిల్లాలో మొదలైంది కూడా. రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాల్సి ఉంది. వైఎస్ రాజారెడ్డి
వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లో నానుతున్నాడు. విదేశాల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడి చూపు ప్రస్తుతం ఏపీపై పడింది. రీసెంట్ గా వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఘాటు వద్ద తల్లితో కనిపించాడు. తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆనాటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజు షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తాజాగా వార్తలకు బలం చేకూరేలా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సోమవారం కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి. అంతకుముందు ఇంటి వద్ద రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నట్టుండి షర్మిల వెనుక కొడుకు అడుగులు వేయడంతో ఏపీ రాజకీయాల్లోకి 6 అడుగుల బుల్లెట్ ఎంట్రీ ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని తెలిపింది. నేడు తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఆమెతో పాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు. ఇక తాజా పరిణామంతో షర్మిల ఆమె కొడుకు రాజారెడ్డి వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల శిబిరంలో కలకలం మొదలైంది. ముఖ్యంగా వైసీపీలో అప్పుడే చర్చ మొదలైపోయింది. షర్మిల తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టు నేతలు మాట్లాడుకోవడం మొదలైపోయింది. అయితే రాజారెడ్డి మాట్లాడే తీరు, హావభావాలు వైఎస్ఆర్ స్టైల్లో ఉంటే మనకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ లెక్కన జగన్ పై షర్మిల విసిరిన మరొక బాణంగా చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల కాగా ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడేమో అని చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేస్తున్న అడుగులను వైసీపీ శిబిరం నిశితంగా గమనిస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీని, ముఖ్యంగా జగన్ మామను ఢీకొట్టేది మేనల్లుడు రాజారెడ్డి అన్న వాదన ఇప్పటికే కడప జిల్లాలో మొదలైంది కూడా. రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాల్సి ఉంది. వైఎస్ రాజారెడ్డి వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లో నానుతున్నాడు. విదేశాల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడి చూపు ప్రస్తుతం ఏపీపై పడింది. రీసెంట్ గా వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఘాటు వద్ద తల్లితో కనిపించాడు. తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆనాటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజు షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తాజాగా వార్తలకు బలం చేకూరేలా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సోమవారం కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి. అంతకుముందు ఇంటి వద్ద రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నట్టుండి షర్మిల వెనుక కొడుకు అడుగులు వేయడంతో ఏపీ రాజకీయాల్లోకి 6 అడుగుల బుల్లెట్ ఎంట్రీ ఖాయమంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని తెలిపింది. నేడు తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఆమెతో పాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు. ఇక తాజా పరిణామంతో షర్మిల ఆమె కొడుకు రాజారెడ్డి వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల శిబిరంలో కలకలం మొదలైంది. ముఖ్యంగా వైసీపీలో అప్పుడే చర్చ మొదలైపోయింది. షర్మిల తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టు నేతలు మాట్లాడుకోవడం మొదలైపోయింది. అయితే రాజారెడ్డి మాట్లాడే తీరు, హావభావాలు వైఎస్ఆర్ స్టైల్లో ఉంటే మనకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ లెక్కన జగన్ పై షర్మిల విసిరిన మరొక బాణంగా చెబుతున్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల కాగా ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడేమో అని చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేస్తున్న అడుగులను వైసీపీ శిబిరం నిశితంగా గమనిస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీని, ముఖ్యంగా జగన్ మామను ఢీకొట్టేది మేనల్లుడు రాజారెడ్డి అన్న వాదన ఇప్పటికే కడప జిల్లాలో మొదలైంది కూడా. రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాల్సి ఉంది.